సాధారణంగా మ్యూజిక్ బ్యాండ్ అనగానే మిరిమిట్లు గొలిపేలా తలుకు బెలుకులతో కూడిన మోడ్రన్ వస్త్రధారణలో నలుగురు ఐదుగురు అబ్బాయిలు ఒకరో ఇద్దరు అమ్మాయిలు వివిధ వాయిద్యాలను వాయిస్తూ పాటలు పాడటం మనకు గుర్తుకొస్తుంది. కానీ అలా కాకుండా ఒక బ్యాండ్ మొత్తం మహిళలే ఉంటే, అందులోనూ వాళ్ళంతా చీరకట్టులో ప్రదర్శనలిస్తే ఆ బ్యాండ్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు మనల్ని ఆలోచనలో పడేస్తుంటాయి. చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోరు. కొంతమంది మాత్రం ఎలాగైనా సమాజాన్ని మార్చాలని కంకణం కట్టుకుంటారు. అలాంటి వారిలో ఒకరు లక్నోకు చెందిన డాక్టర్ జయా తివారీ. సంగీతంలో PhD చేసిన ఆమె కొన్నేళ్ల పాటు రేడియో జాకీగా పనిచేసింది. ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చాలా దగ్గర నుంచి గమనించింది. ఆ సమస్యలపై అవగాహన కల్పించడానికి మాటల కంటే పాటలు ఎక్కువగా ప్రభావం చూపుతాయని 2010లో మేరీ జిందగీ అనే రాక్ బ్యాండ్ ను ప్రారంభించింది. దేశంలోనే తొలి ఆల్ విమెన్ రాక్ బ్యాండ్ ఇది. జయా ప్రారంభించిన ఈ బ్యాండ్ లో పూర్వీ మాలవీయ, నిహారికా దుబే, మేఘనా శ్రీవాస్తవ్, సౌభాగ్య దీక్షిత్ కూడా చేరారు. వీరందరూ ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. అందరూ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే. వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూనే మహిళా సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. గులాబీ నలుపు రంగుల సంప్రదాయ చీరకట్టుతోనే ప్రదర్శనలిస్తున్నారు. మా పాటలే కాదు, మా వస్త్రధారణ కూడా మహిళల్ని ఆలోచింపజేసేలా ఉండాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని చెప్తారు. మహిళలే తోటి మహిళల్ని చైతన్యవంతుల్ని చేయగలరన్న స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ఈ బ్యాండ్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. సంగీతోత్సవాలు, కాలేజీ ఫెస్టులు, ప్రభుత్వ కార్యక్రమాలు, స్కూల్ ఫంక్షన్లు ఇలా వేరువేరు వేదికలపై దాదాపు 550కి పైగా సంగీత ప్రదర్శనలు ఇచ్చింది. వీళ్ళు పాడే పాటలన్నిటికీ డాక్టర్ జయ స్వయంగా బాణీలు సమకూర్చడం, సంగీతం అందించడం వంటివి చేస్తారు. మిగతా సభ్యులు వివిధ రకాల సంగీత పరికరాలని వాయిస్తూ అందరూ కలిసి పాటను ఆలపిస్తారు.